హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీషా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం వాజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 ఫామ్ లేదా వర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 ఫామ్ ఉపయోగాలు చూద్దాం. యాక్టివ్ వాయిస్లో పాస్ట్ డూయింగ్ వర్డ్స్ అంటే గేవ్, టుక్, లైక్డ్, టాక్డ్ ఎట్సెట్రాను గతంలో అయిపోయిన పనులకు వాడతాం. ముఖ్యంగా టైం తెలిసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నిన్న ఆమె ఆ పుస్తకం తీసుకుంది. షీ టుక్ ద బుక్ ఎస్టర్డే. నిన్న రాత్రి ఆ చిత్రం అతనికి నచ్చింది. హీ లైక్డ్ ద మూవీ లాస్ట్ నైట్. పోయిన వారం మాకు ఆ సమాచారం వాళ్ళు ఇచ్చారు. దే గేవ్ అస్ ద ఇన్ఫర్మేషన్ లాస్ట్ వీక్. ఇలాంటి విషయాలనే ప్యాసివ్ వాయిస్లో తెలపాలంటే వాజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ లేదా వర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వాడతాం. ముఖ్యంగా ఆ పనిని చేసింది ఎవరో తెలియకపోయినా, చెప్పటం కష్టమైనా, అంత ముఖ్యం కాకపోయినా అప్పుడు ప్యాసివ్ వాయిస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, అతడు పద్మభూషణ్ ఇవ్వబడ్డాడు. హీ వాజ్ అవార్డెడ్ పద్మభూషణ్. వర్బ్ వాజ్ అవార్డెడ్. వాజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ కాబట్టి ప్యాసివ్ వాయిస్. ఎవరి చేత ఇది చెప్పటం కష్టం, అందుకని ప్యాసివ్. గవర్నమెంట్ చేత అని చెప్పొచ్చు, కానీ అదంత ప్రాముఖ్యం కాదు. అతడు పద్మభూషణ్ పొందాడు. హీ గాట్ పద్మభూషణ్. వెర్బ్ గాట్ పాస్ట్ డూయింగ్ వర్డ్ కాబట్టి యాక్టివ్ వాయిస్. తెలుగులోలా ఇంగ్లీష్లో కూడా వీలైనంత వరకు ప్యాసివ్ వాయిస్ వాడకుండా ఉండటం చాలా మంచిది. ప్యాసివ్ వాయిస్ తప్పనిసరి అయితే తప్ప. ఇతరులకు కూడా ఆ బిరుదు ఇచ్చారు లేదా ఇవ్వబడింది. ద టైటిల్ వాజ్ కన్ఫర్డ్ ఆన్ many others too. Verb was conferred. Was plus past participle కాబట్టి passive voice. టైటిల్ బిరుదు. కన్ఫర్ ఒకరిని బిరుదుతో లేదా పురస్కారంతో సత్కరించడం. చాలామంది ఇతరులు కూడా ఆ బిరుదు పొందారు. మెనీ అదర్స్ గాట్ ద టైటిల్ టు. ఆర్ మెనీ అదర్స్ రిసీవ్డ్ ద టైటిల్ టు. ఆర్ మెనీ అదర్స్ హ్యాడ్ ద ఆనర్ టు. ఆర్ మెనీ అదర్స్ హ్యాడ్ ద డిస్టింక్షన్ టు. ఇక్కడ వెర్బ్ గాట్ ఆర్ రిసీవ్డ్ ఆర్ హ్యాడ్ పాస్ట్ డూయింగ్ వర్డ్ కాబట్టి యాక్టివ్ వాయిస్. అర్హులైన వ్యక్తులకు మాత్రమే బిరుదు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఐ యామ్ హ్యాపీ దట్ ఓన్లీ డిజర్వింగ్ పీపుల్ వర్ అవార్డెడ్ ద టైటిల్. వెబ్ వర్ అవార్డెడ్. వర్డ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ కాబట్టి ప్యాసివ్ వాయిస్. ఐ యామ్ హ్యాపీ దట్ ఓన్లీ డిజర్వింగ్ పీపుల్ గాట్ ద అవార్డ్. ఇక్కడ వర్బ్ గాట్ పాస్ట్ డూయింగ్ వర్డ్ కాబట్టి యాక్టివ్ వాయిస్. డిజర్వింగ్ అర్హత కలిగిన అని అర్థం. నీ అభిమాన నటుడు ఆ పురస్కారానికి కనీసం పరిగణించబడలేదు.
యువర్ ఫేవరెట్ హీరో వాజ్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ ఫర్ ద అవార్డ్. వెర్బ్ వాజ్ కన్సిడర్డ్, వాజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ కాబట్టి ప్యాసివ్ వాయిస్ కన్సిడర్ పరిగణించడం అని అర్థం. వాళ్ళు నీ అభిమాన నటుడిని ఆ పురస్కారానికి కనీసం పరిగణించలేదు. దే డిడ్ నాట్ ఈవెన్ కన్సిడర్ యువర్ ఫేవరెట్ హీరో ఫర్ ద అవార్డ్. వెర్బ్ కన్సిడర్ పాస్ట్ డూయింగ్ వర్డ్ కాబట్టి యాక్టివ్ వాయిస్. దే అంటే ఎవరో తెలియదు కాబట్టి ప్యాసివ్ వాడవచ్చు. ఆ బహుమతేదో నీకు ఇవ్వబడినట్లు ఫీల్ అవుతున్నావు. యు ఫీల్ యాజ్ ఇఫ్ యు వర్ గివెన్ ద అవార్డ్. వెర్బ్ వర్ గివెన్, వర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ కాబట్టి ప్యాసివ్ వాయిస్. యు ఫీల్ యాజ్ ఇఫ్ యు గాట్ ద అవార్డ్. వెర్బ్ గాట్ పాస్ట్ డూయింగ్ వర్డ్ అంటే యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కు, ప్యాసివ్ నుంచి యాక్టివ్కు మార్చటం ఒక ఎక్సర్సైజ్ అంటే అభ్యాసంగా ప్రాక్టీస్ చేయకండి. అలా చేస్తే మీరు ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఫామ్ ఫ్రీగా ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. అలా మాట్లాడలేకపోగా మీకు లేనిపోని సందేహాలు అంటే డౌట్స్ కూడా వచ్చి మాట్లాడలేకపోతారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే ప్యాసివ్ వాయిస్ వాడండి. అంటే ఒక పని చేసింది ఎవరో తెలియకపోయినా, చెప్పటం కష్టమైనా, అంత ముఖ్యం కాకపోయినా అప్పుడు మాత్రమే ప్యాసివ్ వాయిస్ వాడతాం. మొత్తం నిన్న పూర్తయింది. ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీటెడ్ ఎస్టర్డే. చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం ఎన్నికల్లో సీఎంగా ఎన్నికయ్యారు లేదా ఎన్నుకోబడ్డారు. చంద్రబాబు నాయుడు వాజ్ ఎలెక్టెడ్ సీఎం ఇన్ ద ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్. గత నెల అగ్ని ప్రమాదంలో వేల ఇండ్లు ధ్వంసం అయ్యాయి. థౌజండ్స్ ఆఫ్ హౌసెస్ వర్ డిస్ట్రాయిడ్ ఇన్ ద ఫైర్ లాస్ట్ మంత్. ఎప్పుడు ఈ న్యూస్ పేపర్ని ప్రారంభించారు? వెన్ వాజ్ దిస్ పేపర్ స్టార్టెడ్? నిన్ననే ఫ్యాన్ రిపేర్ అయ్యింది. ద ఫ్యాన్ వాజ్ రిపేర్డ్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్. దానికి రంగు కూడా వేశారా? వాజ్ ఇట్ పెయింటెడ్ టు? అది కూడా పూర్తయింది. దట్ వాజ్ కంప్లీటెడ్ టు. నిన్న లైట్స్ కూడా అమర్చారా? వర్ ద లైట్స్ ఆల్సో ఫిక్స్డ్ ఎస్టర్డే? పని వారిని కూడా పంపించేయటం అయింది. పేమెంట్స్ కూడా అయిపోయాయి. ద వర్కర్స్ వర్ సెంట్ అవే టు. ఈవెన్ ద పేమెంట్స్ వర్ మేడ్. కొన్ని ఫైల్స్ మాత్రమే పూర్తి చేశాం. ఓన్లీ అ ఫ్యూ ఫైల్స్ వర్ క్లియర్డ్ బై అస్. ఆర్ వి క్లియర్ ఓన్లీ అ ఫ్యూ ఫైల్స్. కాబట్టి గతంలో అయిపోయిన పనులకు, ముఖ్యంగా టైం తెలిసిన పనులకు ప్యాసివ్ వాయిస్లో వాజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ లేదా వర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వాడతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.